హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరీష. నేను ఈరోజు మీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, నాకు డెలివరీ ఆర్మీ హాస్పిటల్లో అయింది. దాని గురించి డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, బేబీని ఎన్ఐసీయూలో పెడితే ఏమైనా మనీ పే చేయాలా, టెస్ట్లు, స్కాన్లు అవన్నీ ఎలా అవుతాయి, అంటే హాస్పిటల్లోనే అవుతాయా, బయట చేయించుకోవాలా, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అది హైజీనిక్గా ఉంటుందా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఈ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్ అయిపోతాయి. నాకు డెలివరీ అయ్యి 2.5 months అయింది. నాకు వాక్యూమ్ డెలివరీ చేశారు. అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందో మీకు లాస్ట్లో చెప్తాను. నా ట్రీట్మెంట్ అంతా కూడా ఒక ఆర్మీ హాస్పిటల్లో జరగలేదు, అంటే 2 హాస్పిటల్స్లో జరిగింది. ఫస్ట్ 7 months కూడా నేను ఎక్కడైతే పోస్టింగ్ మాకు ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ, మేము మీరట్లో ఉంటున్నాము, అది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లో, అక్కడ పోస్టింగ్ ఉంటున్నప్పుడు నేను కన్సీవ్ అయ్యాను. అక్కడ నా ఫస్ట్ 7 months ట్రీట్మెంట్ కూడా అక్కడ జరిగిందనమాట. చెకప్స్ అన్నీ కూడా నేను అక్కడే చేయించుకున్నాను. ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి డెలివరీ కోసం వచ్చేసాను. అక్కడ నియర్ బై ఇక్కడ ఆర్మీ హాస్పిటల్స్ లేవు. నేను వైజాగ్ వరకు వెళ్ళాల్సి వచ్చిందనమాట. అక్కడ డిఫెన్స్ హాస్పిటల్ ఉంది, సింధియాలో కళ్యాణి డిఫెన్స్ హాస్పిటల్. అక్కడ రెస్ట్ అవుతాయి, అంటే డెలివరీ 8th month నుంచి అంతా కూడా నేను అక్కడే చేయించుకున్నాను. నేను మీరట్లో ఉండేటప్పుడు లాస్ట్ ఇయర్ నవంబర్లో కన్సీవ్ అయ్యాను అనమాట. అంటే చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను, మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళాను, ఎంఎస్ అంటారు. మిలిటరీ హాస్పిటల్లో గైనిక్ దగ్గరికి హస్బెండ్ని అలౌ చేయరు, మనమే వెళ్ళాలి. మనం హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ కన్వే చేయాలి, మనకి కన్సల్ట్ అవ్వాలన్నమాట డాక్టర్తో. తెలుగు మనం మాట్లాడడం అవ్వదు అక్కడ. ఒకవేళ మనకు ఆ 2 languages కూడా రాకపోతే అప్పుడు హస్బెండ్ని అలౌ చేస్తారు, లేదంటే మనమే మాట్లాడుకోవాలి. నేను అలానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చెప్పాను ఇలా పాజిటివ్ వచ్చిందని చెప్పి. వాళ్ళు టెస్టులు రాశారు, బేసిక్ టెస్టులు అంటే యూరిన్, బ్లడ్ టెస్ట్, థైరాయిడ్, ఇలాంటి టెస్టులు అన్నీ రాశారు. అన్నీ కూడా ఆర్మీ హాస్పిటల్లోనే అయిపోతాయి. ఒక్క థైరాయిడ్ మాత్రం నన్ను బయట చేయించుకోమన్నారు. ఇక్కడ మనీ గురించి ఎవరికైనా డౌట్ ఉంటుంది, అంటే మనీ మనం పే చేయాలా లేదంటే వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదా అని. ఆర్మీ హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమైనా టెస్ట్లు లేకపోయినా లేదంటే రేడియాలజిస్ట్ అవైలబుల్ లేకపోయినా మనల్ని బయటకు రిఫర్ చేస్తారు. అప్పుడు మనం బయట టెస్టులు చేయించుకుంటాం. అప్పుడు మాత్రం మనమే పే చేసుకోవాలి. ఆర్మీ సైడ్ నుంచి ఏమీ డబ్బులు ప్రొవైడ్ చేయరన్నమాట. సో అలా నాకు టెస్టులు అన్నీ చేస్తారు. థైరాయిడ్కి బయట చేయించుకోమన్నారు కదా, థైరాయిడ్ నేను చేయించేసుకున్నాను. సో కన్ఫర్మ్ అయింది, యూరిన్ టెస్ట్లో అది పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ నాకు 3rd month NTNB స్కాన్ రాశారు. అది కూడా ఆర్మీ హాస్పిటల్లోనే చేస్తారు, రేడియాలజిస్ట్ ఉంటారు అక్కడ. స్కాన్లో డేట్ ఇస్తారు వాళ్ళు, ఆ డేట్కి వెళ్ళి మనం స్కానింగ్ చేయించుకోవాలి. దానికి కూడా ఏం మనీ అవ్వదు, వాళ్ళే ఒకవేళ హాస్పిటల్లో ఉంటే మనం చేయించేసుకోవడమే ఫ్రీగా. అలాగే ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు, అవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. నాకు ఫస్ట్ 2 months ఫోలిక్ యాసిడ్ ఇచ్చారు. 3rd month నుంచి ఐరన్ అండ్ కాల్షియం కూడా స్టార్ట్ చేశారు. అన్నెసరిగా ఎక్కువ ట్యాబ్లెట్స్ ఏమి ఇచ్చారు. నేను కంప్లీట్ డెలివరీ వరకు కూడా నేను ఫోలిక్ యాసిడ్, ఐరన్ అండ్ కాల్షియం ఇవే యూజ్ చేశాను. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ 5 months ఏంటంటే నాకు విపరీతంగా వామిటింగ్స్ అయ్యాయి అనమాట. దానికోసం నేను ట్యాబ్లెట్స్ ఇచ్చారు నాకు, అంతే. అంతకుమించి ఎక్కువ ట్యాబ్లెట్స్ ఏమి కూడా ఇవ్వరు. అలాగే నెక్స్ట్ 3rd monthలో స్కానింగ్ అయిపోయిన తర్వాత నాకు క్వాడ్రుపుల్ మార్కర్ టెస్ట్ అనేది సజెస్ట్ చేశారు, అది చేయించుకోమన్నారు. అది బయట చేయించుకోమన్నారు అనమాట, ఎందుకంటే హాస్పిటల్లో అవైలబుల్గా లేదు ఆ టెస్ట్ చేయడం. సో నేను బయట చేయించుకున్నాను. అది మనమే పే చేసుకోవాలి మనీ, దానికి ఒక 3,000 అయింది. ఆ రిపోర్ట్ తీసుకొచ్చి డాక్టర్కి మళ్ళీ మనం చూపించాలి. అప్పుడు మనం డాక్టర్ బయటకు రిఫర్ చేసినవి మాత్రం బయట చేయించుకోవాలి. హాస్పిటల్లో ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవి హాస్పిటల్లోనే చేయించుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే హాస్పిటల్లో చేయించుకోమన్నప్పుడు బయటకు వెళ్ళి చేయించుకోవడం, అవి మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి చూపించడం ఇలా చేస్తారు. వాటిని మ్యాక్సిమం కన్సిడర్ చేయరు, ఎందుకంటే నేను ఇక్కడ చూపించుకోమంటే మీరు ఎందుకు అక్కడ చేయించుకున్నా అలా మాట్లాడతారు అనమాట. సో బెస్ట్ మనం డాక్టర్ ఎలా చెప్తే అలా వినడం. ఆ టెస్ట్ చేయించుకున్న తర్వాత దాంట్లో అంతా బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు అని చెప్పారు. సో తర్వాత నెక్స్ట్ టిఫా స్కానింగ్ ఒకటి చేశారు, అది కూడా ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది అని చెప్పారు. వ్యాక్సిన్స్ కూడా హాస్పిటల్లోనే అయిపోతాయి. నాకు 2 doses కూడా 2 doses వ్యాక్సిన్ హాస్పిటల్లోనే అయిపోయాయి, అవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ అలా 7 months వరకు కూడా నేను మీరట్లోనే ట్రీట్మెంట్ కంటిన్యూ చేశాను. నాకైతే ఏ ప్రాబ్లం అనిపించలేదు, అంతా బాగానే అనిపించింది. టైం టు టైం ట్యాబ్లెట్స్ ఇవ్వడం,
స్కానింగ్ రిపోర్ట్స్ అవన్నీ కూడా నాకు ఏం ప్రాబ్లం అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను డెలివరీ కోసం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను కదా, 8th మంత్ నుంచి నేను కాకినాడ నుంచి వైజాగ్ వెళ్ళాను అనమాట. యాక్చువల్గా మా డాడీ అయితే కాకినాడలోనే చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా, మంచి మంచివి, ఎందుకు అక్కడి వరకు వెళ్ళడం అని చెప్పారు. బట్ మా హస్బెండ్కి చాలామంది సజెస్ట్ చేసింది ఏంటంటే వైజాగ్ హాస్పిటల్ అనమాట, అదే కళ్యాణి డిఫెన్స్ హాస్పిటల్. అక్కడ చాలా బాగా చేస్తారు, ఎందుకు బయట చేయించుకోవడం అని చెప్పేసి చెప్పడం వల్ల ఇంకా మా హస్బెండ్ మాకు అక్కడే చేయించుకో అని చెప్పారు. సో 8th మంత్ నుంచి నేను ఇక్కడి నుంచి వైజాగ్ వరకు ట్రావెల్ చేసేదాన్ని. ఫస్ట్ 8th మంత్లో అయితే ఎర్లీ మార్నింగ్ లేవాల్సి వచ్చేది, ఎందుకంటే హాస్పిటల్లో చాలామంది వస్తారు, ఒక 100 మెంబర్స్ అయినా సరే ఆ రోజు చూపించుకుంటారు. సో ఎర్లీ మార్నింగ్ నేను 4 o'clock లేచి రెడీ అయ్యి ఇక్కడి నుంచి కార్లో వైజాగ్ వరకు వెళ్ళి 8 o'clock అలా రీచ్ అయ్యేదాన్ని. అప్పుడు మళ్ళీ మనకి టోకెన్స్ ఇస్తారు, 1 by 1 డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. అదంతా కూడా నాకు మధ్యాహ్నం వరకు అయిపోయేది. నాకు చాలా కష్టంగా అనిపించేది. బట్ నేను అక్కడ చేయించుకున్నాను, ఎందుకంటే నాకు ట్రీట్మెంట్ అంతా బాగా నచ్చిందనమాట. ఫస్ట్ నేను ఇక్కడ వైజాగ్లో చూపించుకున్నప్పుడు నాకు నా ట్రీట్మెంట్ హిస్టరీ అంతా చూస్తారు, అంటే ఎక్కడ చేయించుకున్నా ఎలా ఉన్నాయి అన్నీ చూస్తారు కదా ఇప్పుడు వరకు. మళ్ళీ టెస్టులు రాశారు, అంటే షుగర్, థైరాయిడ్, ఇవన్నీ కూడా. అంటే ఆల్రెడీ నేను అక్కడ జస్ట్ వచ్చే ముందే చేయించుకున్నాను మీరిట్లో. నేను ఆ రిపోర్ట్స్ అన్నీ చూపించినా సరే నాకు మళ్ళీ చేయించుకోమని చెప్పారు. అవన్నీ చేయించుకున్నాను, అంతా బాగానే వచ్చింది అని చెప్పిన తర్వాత నాకు గ్రోత్ స్కాన్, 9th మంత్ స్కాన్ చేయించుకోమన్నారు. అది వైజాగ్ హాస్పిటల్, డిఫెన్స్ హాస్పిటల్లోనే ఉంది, చేయించుకోవడానికి అవైలబుల్గా ఉంది. సో అది కూడా చేయించుకున్నాను. ఆ రిపోర్ట్ వచ్చింది, అంతా బాగానే ఉంది, బేబీ పొజిషన్, వెయిట్ అంతా బాగానే ఉందని చెప్పారు. చెప్పిన తర్వాత డాక్టర్ నన్ను అడిగారు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పి. నేను కాకినాడ నుంచి వస్తున్నాను అని చెప్తే, నువ్వు అంత దూరం నుంచి ట్రావెల్ చేసి రావడం అంత మంచిది కాదు, నువ్వు నియర్ బై ప్లేస్ ఏదన్నా చూసేసుకో, అక్కడికి వచ్చి షిఫ్ట్ అయిపో అని చెప్పారు. సో నేను ఇంకా డెలివరీ ఇంకా ఒక 10 days ఉంది అన్నానుగా నేను మా బాబాయ్ ఇంటికి షిఫ్ట్ అయిపోయాను అనమాట. అక్కడి నుంచి వెళ్ళేదాన్ని చెకప్కి. అది అలా షిఫ్ట్ అయిపోయిన తర్వాత నాకు డెలివరీ డేట్ జూలై 17th ఇచ్చారు. 17th ఇచ్చారు, కానీ నన్ను 10th అడ్మిట్ అయిపోమన్నారు అనమాట. ఇంకా నాకు పెయిన్స్ ఏమి రాలేదు, బట్ నన్ను అడ్మిట్ అయిపోమన్నారు 10th. నేను వెళ్ళి అడ్మిట్ అయిపోయాను. ఇక్కడ అడ్మిట్ అయ్యేటప్పుడు మన ఒంటి మీద ఏ జ్యువెలరీ ఉండకూడదు, ఉంటే వాళ్ళు అడ్మిట్ చేసుకోరు. అంటే ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, పట్టీలు ఏమీ ఉండకూడదు, మెటల్తో సహా ఉండకూడదు అనమాట. అవన్నీ ఇంటి దగ్గర తీసేసి రావాలి. బేబీకి సంబంధించిన డైపర్స్, అంటే డెలివరీకి ఏవైతే కావాలో బేబీకి, అవన్నీ మనం హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకుని అడ్మిట్ అయ్యేటప్పుడు తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇంట్లో వాళ్ళు అంటారు కదా, అన్నీ తీసేసా ఎందుకు అలా బోర్డుగా, ఏదన్నా పసుపు తాడు వేసుకుని వెళ్ళు అని చెప్పారు. నేను అలా వేసుకుని వెళ్ళాను, అది కూడా తీపించేశారు. సో ఏం వేసుకుని వెళ్ళొద్దు, ఒకవేళ ఎవరైనా వెళ్తే ముందే చెప్తున్నాను. నేను అడ్మిట్ అయిపోయాను. అక్కడ పేరెంట్స్కి ఒక రూమ్ తీసుకుని ఉండడానికి అలా ఏమి ఉండదు, మేము దూరం నుంచి వచ్చాం కదా, అయినా సరే అక్కడ ఏం అలా ఉండదు అనమాట. వాళ్ళకి వెయిటింగ్ హాల్ ఉంటుంది, ఎవరైనా గార్డియన్స్ బయట ఉండడానికి వెయిటింగ్ హాల్ ఉంటుంది. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండొచ్చు, నైట్ మాత్రం వాళ్ళ వెయిటింగ్ హాల్లో కూడా ఉండకూడదు, ఇంటికి వెళ్ళిపోవాలి. నేను అడ్మిట్ అయిన తర్వాత లోపలికి ఎవ్వరు రాకూడదు, నేను మాత్రమే ఉంటాను. నన్ను నర్సులు అది చూసుకుంటారు, వాళ్ళు లోపలికి రావడానికి ఉండదు. కానీ నాకు ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే అప్పుడప్పుడు బయటకు రావచ్చు అనమాట. అలా నేను అడ్మిట్ అయిపోయిన తర్వాత డాక్టర్ నాకు అంతా చెక్ చేశారు, సర్విక్స్ లెంత్ ఎంతో చెక్ చేశారు. అప్పుడు నాకు 1.5 అలా ఉంది సర్విక్స్ లెంత్. సో ఆ రోజు నర్సులకు చెప్పారు నాకు నైట్కి పెయిన్స్ ఇండ్యూస్ చేసామని చెప్పి. అలాగే నైట్ అయింది, నాకు 7 o'clockకి భోజనం చేసామని చెప్పారు. నేను భోజనం చేస్తాను, ఫ్రెష్ అయిపోమన్నారు. అప్పుడు వాళ్ళు నన్ను పిలిచారు పెయిన్స్ ఇండ్యూస్ చేయడానికి. ఈలోపు మా పేరెంట్స్ అన్నారు, ఇంకా వాళ్ళకి చెప్పారనమాట, ఇక్కడ ఎవరు స్టే చేయడానికి ఉండదని చెప్పి. సరే వెళ్ళిపోతాము అని అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారో లేదో కూడా నాకు తెలీదు. నేనేమో నన్ను నర్సులు పిలిస్తే నేను లోపలికి వెళ్ళిపోయాను లేబర్ రూమ్లోకి. అక్కడ నాకు పెయిన్స్ ఇండ్యూస్ చేశారు. 9:30కి పెయిన్స్ ఇండ్యూస్ చేస్తే నాకు 10:30 ఆ టైం నుంచి ఇంకా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. అలా మార్నింగ్ వరకు కూడా నాకు పెయిన్స్ వస్తూనే ఉన్నాయి. మధ్యలో నర్సులు వచ్చి సర్విక్స్ లెంత్ ఎంతో చెక్ చేస్తూ ఉండేవారు. నాకు మా పేరెంట్స్ అసలు బయట ఉన్నారో ఇంటికి వెళ్ళిపోయారో తెలీదు.
నేను వాష్రూమ్కి అని చెప్పి 3:30కి రూమ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకుని మా వాళ్ళకి మెసేజ్ చేశాను అనమాట, నాకు ఇలా పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి అని చెప్పి. అప్పుడు వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేశారు, మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు, హాస్పిటల్ దగ్గరే ఉన్నాము, ఏం టెన్షన్ పడకు అని చెప్పి. సో ఆ తర్వాత నేను మళ్ళీ లేబర్ రూమ్లోకి వెళ్ళిపోయాను. ఇక్కడ పెయిన్స్ ఎంత దారుణంగా వచ్చినా ఒకసారి నా పేరెంట్స్ని చూస్తాను లేదంటే నా హస్బెండ్ని చూస్తాను అని మనం అడిగినా, ఎంత రిక్వెస్ట్ చేసినా అస్సలు వాళ్ళని రానివ్వరు. ఒకసారి పెయిన్ స్టార్ట్ అయితే మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాతే వాళ్ళని వెళ్ళి కలుసుకోవాలన్నమాట. ఇది నాకు అస్సలు నచ్చలేదు. అంటే నాకు నైట్ పెయిన్ స్టార్ట్ అయ్యాయి కదా 10:30కి, నాకు డెలివరీ అయింది ఎప్పుడంటే 12:23 ఆ టైంకి డెలివరీ అయింది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్, అంటే ఈరోజు నైట్ పెయిన్ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నాకు డెలివరీ అయింది. అప్పటి వరకు కూడా నా దగ్గర నర్సులు మాత్రమే, నర్సులు డాక్టర్లు తప్ప నేను వాళ్ళని చూడలేదు. నైట్ వెళ్ళిపోయే ముందు వాళ్ళని చూశాను అంతే. ఎంత నాకు అస్సలు నచ్చలేదు ఇది అయితే. అంటే వాళ్ళు కూడా కొంచెం దగ్గర ఉంటే కొంచెం ధైర్యం అలా ఉండేది, బట్ వాళ్ళు లేరు. ఇది మాత్రం నాకు ఆర్మీ హాస్పిటల్ ఈ సిస్టమ్ అయితే నాకు కొంచెం అంతలా నచ్చలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయిన తర్వాత సర్విక్స్ ఫుల్గా ఓపెన్ అయిపోయింది, కానీ హెడ్ డ్రాప్ అవ్వలేదన్నమాట, బేబీ హెడ్ డ్రాప్ అవ్వలేదు. సో చాలా ట్రై చేశారు డాక్టర్స్, అంటే వెయిట్ చేశారు, ఇంకా అయిపోతుంది, ఇంకో 1 అవర్లో అయిపోద్ది నీ డెలివరీ, ఇంకో 1 అవర్లో అయిపోద్దని. మధ్యాహ్నం వరకు అయిపోయింది, అప్పటికి రాలేదు. సో ఇంకా డాక్టర్స్ ఏం డిసైడ్ అయ్యారంటే వ్యాక్యూమ్ డెలివరీ చేద్దామని. అంటే వాళ్ళు చెప్పలేదు, నన్ను రూమ్లోకి తీసుకెళ్లారు, ఎక్కడైతే డెలివరీ చేస్తారో ఆ రూమ్లోకి తీసుకెళ్లారు, నన్ను పడుకోబెట్టారు, స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు చాలా ట్రై చేశారు పుష్ చేయమని చెప్పి, నర్స్ కూడా ప్రెషర్ పెట్టి కొంచెం అదంతా ట్రై చేశారు, బట్ రాలేదు. అప్పుడు వ్యాక్యూమ్ డెలివరీ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశారు. దానికి 5 అటెంప్ట్స్ చేశారనమాట. 1-2 అటెంప్ట్స్లో బేబీ రాలేదు. 5th అటెంప్ట్లో అప్పుడు బేబీ వచ్చింది. అంటే అన్ని అటెంప్ట్స్ కూడా చేయకూడదంట, 5th అటెంప్ట్ ఇంకా లాస్ట్, అంతకు మించి ఇంకా చేయరంట. సి సెక్షన్ చేసేస్తారేమో మేబీ, నాకు తర్వాత చెప్పారనమాట. డెలివరీ అయిపోయిన తర్వాత బేబీ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత బేబీ ఏడ్చితే అప్పుడు డాక్టర్ చెప్పారు, ఏం ప్రాబ్లం లేదు, బేబీ ఏడ్చింది కాబట్టి, బట్ వ్యాక్యూమ్ పంప్ యూజ్ చేయడం వల్ల బేబీకి హెడ్ కొంచెం వాచింది, సో 2 hours అబ్జర్వేషన్లో పెడతాము, అప్పుడు మీ బేబీని మీకు ఇచ్చేస్తాము అని చెప్పారు. ఆ తర్వాత వ్యాక్యూమ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా నువ్వు కన్సీవ్ అయితే అప్పుడు డాక్టర్కి ఖచ్చితంగా నీకు వ్యాక్యూమ్ డెలివరీ అయిందని చెప్పాలి. వ్యాక్యూమ్ డెలివరీ అంటే 3 Idiots మూవీలో అయింది కదా, ఒక సీన్ ఉంటుంది కదా, అదన్నమాట అని నాకు అప్పుడు చెప్పారు, అందుకని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అలా చెప్పారు. ఆ తర్వాత నాకు మా హస్బెండ్ని జ్యూస్ తెమ్మని చెప్పారు. వాళ్ళు నర్స్కి ఇస్తే నర్స్ వచ్చి నాకు జ్యూస్ తాగిపించింది అండ్ బాటిల్ వాటర్ తాగిపించారు. ఎందుకంటే 1 hourలో యూరినేషన్ పాస్ చేస్తే అప్పుడు అది చెక్ చేసి నన్ను రూమ్కి పంపిస్తారనమాట, రూమ్కి షిఫ్ట్ చేస్తారు. సో నేను యూరిన్ పాస్ చేసిన తర్వాత అది చెక్ చేశారు అండ్ నాకు అప్పుడు బేబీని నాకు ఇచ్చేసారు. పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు, హెడ్డే కొంచెం వాచింది, దానికి స్కానింగ్ చేపిస్తాము అని కూడా చెప్పారు. సో ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. బట్ డాక్టర్ మాత్రం మా హస్బెండ్కి బయటకు వెళ్ళి మీ వైఫ్ అస్సలు కోఆపరేట్ చేయలేదు, దానివల్ల మీ వ్యాక్యూమ్ డెలివరీ చేయాల్సి వచ్చిందని చెప్పారు. మరి నిజంగానే నాకైతే నేను చేశానని అనుకుంటున్నాను, మరి ఏమైందో తెలీదు, నేనైతే కోఆపరేట్ చేయలేదని చెప్పారు. నేను చాలా ట్రై చేశాను, పుష్ చేశాను, కానీ మరి బేబీ అయితే రాలేదు బయటకు అంత త్వరగా. చాలా ఈ పెయిన్స్ వల్ల చాలా భరించాను నేను, కానీ బేబీని చూసిన తర్వాత అయితే నేను ఆ పెయిన్స్ అన్నీ మర్చిపోయాను. నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా మాటల్లో చెప్పలేను నా బేబీని చూసిన తర్వాత నేను ఎంత హ్యాపీగా అనిపించిందో. అండ్ నాకు బేబీని ఇచ్చేసిన తర్వాత నన్ను రూమ్కి షిఫ్ట్ చేశారు. అప్పుడు కూడా మదర్ని కానీ ఎవరిని రానివ్వరు, నాకు ఏ హెల్ప్ చేయనివ్వరు, ఓన్లీ నర్సులు వచ్చి హెల్ప్ చేస్తారు. అండ్ రూమ్స్ హైజీన్గా ఉంటాయా లేదా అని ఎవరికైనా డౌట్ ఉండొచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కదా అని. అసలు ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా బెస్ట్గా ఉంటాయి, ఎందుకంటే రూమ్స్ సర్వీస్ చాలా బాగా చేస్తారు. మనం ఒక్కొక్కసారి నర్సులు బేబీని తీసుకుని రండి అని చెప్పినప్పుడు మనం వెళ్తాం కదా, వచ్చేలోపు మన బెడ్ కూడా సర్దేస్తారనమాట. వాష్రూమ్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తారు, దాంట్లో అసలు ఏ డౌట్ లేదు, చాలా నీట్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే
బేబీకి కొంచెం అన్నీ మనమే చేసుకోవాలి ఓన్గా. బేబీ డైపర్ చేంజ్ చేయడం కానీ, నన్ను డిశ్చార్జ్ అయిన తర్వాత వెంటనే స్నానం కూడా చేసామన్నారు. నేను స్నానం చేశాను. చాలా నీట్గా ఉండమని అంటారు మనల్ని కూడా, బేబీని కూడా చాలా నీట్గా ఉంచాలి అని చెప్తారనమాట. ర్యాప్ చేసి ఇచ్చారు బేబీని. కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారనమాట నర్సులది. మేము ఎలా ర్యాప్ చేసామో అలాగే ర్యాప్ చేసి ఉండాలి నెక్స్ట్ టైం మేము చూసినప్పుడు. ఇంకా బేబీ యూరినేషన్ ఎన్నిసార్లు చేస్తుంది, మోషన్ ఎన్నిసార్లు చేస్తుంది, అవన్నీ కూడా టిక్ చేసి ఉంచాలి, మేము తర్వాత చెక్ చేస్తాము, ఇవన్నీ చెప్తారు. కొంచెం ఆ విషయాల్లో అయితే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు నర్సులు వాళ్ళును. ఇంకా బేబీ పుట్టిన తర్వాత ఎవ్రీ టైం షుగర్ అది చెక్ చేస్తారు. డైలీ షుగర్ చెక్ చేయడం, వెయిట్ చెక్ చేయడం అవన్నీ నార్మల్గానే బాగానే చేస్తారు. ఇంకా బేబీని ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎన్ఐసీలో పెడతారు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. నాతో పాటు డెలివరీ అయిన ఒక అమ్మాయికి వాళ్ళ బేబీ ఉమ్మని తాగిస్తుంది అనమాట. సో ఆ అమ్మాయిని ఎన్ఐసీలో పెట్టారు. ఒక 10 days 15 days ఎన్ఐసీలో పెట్టారు. అక్కడ వాళ్ళైతే చాలా బాగా చూసుకున్నారని చెప్పింది నాకు ఆ అమ్మాయి. తర్వాత మాట్లాడాను అనమాట. చాలా బాగా చూసుకున్నారని చెప్పింది. ఎన్ఐసీలో బయట అయితే చాలా మనీ పే చేయాల్సి వస్తుంది కదా నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఈ హాస్పిటల్లో అసలు ఏ ప్రాబ్లం లేదు. చక్కగా ఎన్ఐసీలో ఒకవేళ 2 months పెట్టినా సరే మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. నా బేబీకి అలా దేవుడి దయ వల్ల ఏ ప్రాబ్లం లేదు. సో నాకు బేబీని ఇచ్చేసారు. ఆ తర్వాత 3rd day నన్ను డిశ్చార్జ్ అవ్వమన్నారు అనమాట. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు బేబీకి స్కానింగ్ చేశారు. హెడ్ కొంచెం వాచిందని చెప్పాను కదా, ఆ రోజుకి నార్మల్ అయిపోయింది. అయినా సరే స్కానింగ్ చేశారు ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని. ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉందని చెప్పి లైట్గా జాండీస్ తగిలింది, అందుకని పర్వాలేదు ఇది అని చెప్పి ఇంకా డిశ్చార్జ్ ఇచ్చేసారనమాట. ఒకవేళ ఇంకా మీకు ఉండాలి అని అనుకుంటే 1-2 days ఉండొచ్చు, మీ ఇష్టం అని చెప్పారు. నేను ఇంకా హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండలేక ఇంకా నేను డిశ్చార్జ్ అయిపోయాను. 3rd day డిశ్చార్జ్ అయిపోయాను. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు చెప్పారు ఫుడ్ అది బాగా తీసుకోవాలి, అలా పథ్యం అది చేయొద్దు, వాటర్ అవి తాగాలని డాక్టర్ అన్నీ బాగానే చెప్పారు. మ్యాక్సిమం మదర్ ఫీడ్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బయట ఒకవేళ హాస్పిటల్లో నేను ఇంకొక కేసు కూడా చూశాను. ఒక ఆవిడకి పాలు రావట్లేదన్నమాట. బ్రెస్ట్ ఫీడ్ పాలు వస్తున్నాయంటే కొంచెం నిపుల్స్ బయటకు లేవు, స్టార్టింగ్లో పాలు కూడా రాలేదు. సో వాళ్ళు డిశ్చార్జ్ అయిపోతానని అడిగారు. డాక్టర్స్ అయితే వద్దని చెప్పారు. ఎందుకంటే మేము బయట పాలు పట్టడానికి మాకు అసలు ఇష్టం ఉండదు. మదర్కి ఎప్పుడైతే పాలు ఖచ్చితంగా వస్తాయో, రాకపోవడం అంటూ ఏముండదు. మదర్కి ఎప్పుడైతే పాలు వస్తాయో అప్పుడే మీకు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారనమాట. అంత స్ట్రిక్ట్గా ఉంటారు కొన్ని విషయాల్లో వాళ్ళు. నాకు పాలు రావడం స్టార్ట్ అయ్యాయి, చెక్ చేశారు. సో నాకు డిశ్చార్జ్ ఇచ్చేసారనమాట. 3rd day డిశ్చార్జ్ అయ్యాను. అప్పుడు మళ్ళీ నన్ను డిశ్చార్జ్ అయిన తర్వాత 2 daysకి రమ్మన్నారు పీడియాట్రిషియన్ దగ్గరికి బేబీని చూపించడానికి. మదర్నేమో 30 days అంటే 1 monthకి రమ్మన్నారు. నేను దూరం నుంచి వస్తున్నాను కాబట్టి ఒకవేళ ఇక్కడ వరకు రాలేకపోయినా 2 days తర్వాత మీ నియర్ బై హాస్పిటల్ ఎక్కడ చూపించుకోమన్నారు అనమాట. పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళమన్నారు. సో నేను అలా 3rd day ఇంటికి వచ్చేసాను. ఆ తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళలేదన్నమాట. ఇంకా అంత దూరం జర్నీ చేయలేక బేబీతో నియర్ బై హాస్పిటల్లోనే చూపించుకున్నాను. సో ఆర్మీ హాస్పిటల్లో నాకేమంత ప్రాబ్లం అనిపించలేదు, నాకు అంతా బాగానే అనిపించింది. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే చాలామంది డౌట్స్ ఉంటాయి, అవన్నీ క్లియర్ అవుతాయని అనుకున్నాను. ఈ స్టోరీ వినడం ద్వారా మీకు క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను డెలివరీ కన్సీవ్ అయినప్పటి నుంచి నాకు చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. ఈ హాస్పిటల్లో ఎలా చూస్తారో ఏంటో అని నేను చాలా డౌట్స్ ఉండేవి. సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నాకు అంతా బాగానే అనిపించింది. ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.